పక్షవాతం ఏ వయసులోనైనా వచ్చే ప్రమాదకరమైన వ్యాధి. మనిషి యొక్క అస్తిత్వాన్నే మార్చేసి జీవితాంతం నిర్వీర్యం చేయగలదు. అదృష్టవశాత్తు పక్షవాతానికి నిర్దిష్టమైన చికిత్స మరియు నివారణ ఉన్నాయి. అవగాహన లోపం వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ అంకినేడు స్ట్రోక్ యూనిట్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుండి 29 వరకు ప్రతిరోజు ఒక్కొక్క అంశం వివరిస్తారు. పక్షవాత దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 23 నుంచి 29 వరకు పక్షవాతం మీద ఒక్కొక్క అంశం మీద రోజుకొక అంశం మీద ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ లాగానే ఇది చాలా మందిలో వచ్చే ప్రమాదకరమైన జబ్బు. ప్రపంచవ్యాప్తంగా మనిషిని నిర్వీర్యం చేసే జబ్బుల్లో ఇది మొదటి కారణం. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం 60 లక్షల మందికి పైగా పక్షవాతం మూలంగా చనిపోతున్నారని ప్రకటించారు. మన దేశంలో కూడా ఈ పరిస్థితి చాలా ఎక్కువగానే ఉన్నది. ఒక అంచనా ప్రకారం ప్రతి నిమిషానికి ఒకళ్ళు ఈ పక్షవాత బారిన పడుతుండగా ప్రతి 3 నిమిషాలకు ఒకళ్ళు దీని మూలంగా చనిపోతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య రోజురోజుకి అధికమవటం గమనించి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 29ని పక్షవాత దినోత్సవంగా ప్రకటించి ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు ప్రజలలో, డాక్టర్స్లో, పాలసీ మేకర్స్లో, గవర్నమెంట్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించమని ప్రకటించారు. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక నినాదం ఇస్తారు. ఈ సంవత్సరం సందేశం ఏంటంటే స్ట్రోక్ వాట్ కెన్ ఐ డూ అంటే దీని అర్థం ప్రతివారు ఈ పక్షవాత నియంత్రణలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. పక్షవాతానికి ఇప్పుడు నిర్దిష్టమైన ఆధునిక చికిత్స ఉంది. కాకపోతే పక్షవాతం మొదలైన కొన్ని సెకండ్లోనే మెదడు డ్యామేజ్ మొదలైపోతుంది. ఉదాహరణకి ప్రతి సెకండ్కి 32,000 కణాలు చనిపోతాయి. నిమిషానికి దాదాపు 2 లక్షల న్యూరాన్లు డ్యామేజ్ అయిపోతాయి. మనం గంటకి ఆలోచించుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఒక్కొక్క గంట గడిచే కొద్దీ మెదడు 3.5 సంవత్సరాల వయసు వచ్చేస్తుందన్నమాట. అందుకనే ఈ నిమిషం కౌంట్ చేసుకోవటం అనేది ముఖ్యం. దీనికి మెయిన్ మూల సమస్య ఏంటంటే పక్షవాత లక్షణాలను తెలియకపోవటం మూలంగా ఇది గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి రావటం అనేది లేట్ అవుతుంది. అందుకని మనందరి బాధ్యత పక్షవాత లక్షణాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. సమాజంలో ఉన్న వారందరికీ లక్షణాలు తెలియాలి, వాటిని గుర్తించడం నేర్చుకోవాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్ లాగా పక్షవాతంలో నొప్పి ఉండదు కాబట్టి చాలాసార్లు గమనించరు. పక్షవాత లక్షణాలు సాధారణంగా ఇలా వస్తాయి. ఒకవైపు చెయ్యి కాలు చచ్చుబడిపోవటం, పట్టు లేకపోవటం లేదా మొద్దుబారటం. రెండోది మాటలో తేడాలు, మూతి పక్కకు పోవటం, మాట ముద్దగా రావటం, అయోమయంగా మాట్లాడటం లేదా కంప్లీట్గా మాట్లాడలేకపోవటం. ఆక్సిపిటల్ లోపల పక్షవాతం వస్తే చూపులో తేడాలు వస్తాయి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒకవైపు బోజరైపోవచ్చు, సగమే కనపడవచ్చు. మనిషి మొహం సగం లేదా సీనరీ సగం కనపడవచ్చు. 2 వైపులా బోజరు రావచ్చు. ఈ రకమైన లక్షణాలు జనరల్గా వీళ్ళు కంటి డాక్టర్లను ఆశ్రయిస్తారు. సడన్గా వచ్చే కంటి చూపు తేడాలు పక్షవాత లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. చిన్న మెదడు పక్షవాతంలో తలనొప్పి, వాంతులు, కనురెప్పలు మూతపడటం, కొత్తగా మెల్ల రావటం, మగతగా ఉండటం, తూలుడు రావటం లేదా ఒకేసారి కోమాలకు వెళ్ళిపోవటం జరగచ్చు. సెరిబెల్లార్ స్ట్రోక్లో విపరీతమైన వాంతులు వస్తాయి. ఆ వాంతులు వస్తే అది గ్యాస్ ట్రబుల్ అనుకుని కూడా చాలామంది మిస్టేక్ అవుతుంటారు. వీళ్ళు నడవలేకపోతారు. ఒక్కొక్కసారి మాట ముద్దగా రావచ్చు. కొన్నిసార్లు విచిత్రమైన సిమ్టమ్స్ కూడా వస్తాయి. ఉదాహరణకి కుడివైపు మెదడు పెరైటల్ లోపులో కనుక పక్షవాతం వస్తే ఎడమవైపు ప్రపంచాన్నే మర్చిపోతారు వాళ్ళు. ఎడమవైపు ఉన్న వస్తువులు కానీ, బొమ్మలు కానీ, గడియారం ముళ్ళు కానీ గమనించరు. ఆఖరికి ఆహారం కూడా సగం ప్లేట్లో తినటం మొదలెడతారు. ఇది తీవ్రంగా ఉంటే ఎడం చెయ్యి కాలు తమది కానే కాదు ఎవరిదో అనే స్థితికి కూడా వస్తారు. ఇటువంటి పక్షవాత లక్షణాలు రకరకాలుగా రావటం మూలంగా దీని గురించిన అవగాహన కానీ ఈవెన్ డాక్టర్స్లో కూడా తక్కువగా ఉంటుంది. ఈ పక్షవాత లక్షణాలు ఏ విధంగానైనా రావచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సడన్గా వస్తే ఏదైనా సరే అది మెదడుకు సంబంధించిందేమోనని ఆలోచించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. దీంట్లో పక్షవాత లక్షణాలే వస్తాయి. కాకపోతే కొన్ని నిమిషాల్లో లేదా గంటల్లో పూర్తిగా నార్మల్ అయిపోతారు. ఇటువంటి దాన్ని అశ్రద్ధ చేస్తే వీరిలో మొదటి వారం రోజుల్లో లేదా మొదటి 2 రోజుల్లో చాలామందికి పెద్ద పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ టీఐఏని వార్నింగ్ అటాక్గా తీసుకుని ఇమీడియట్గా స్ట్రోక్ చెకప్ చేయించుకొని పెరగకుండా ఉండే మందులు వాడితే చాలా వరకు ఆ పెద్ద స్ట్రోక్లోకి వెళ్లకుండా కాపాడవచ్చు. ఉదాహరణకి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనిషి అందరితో పాటు సరదాగా ఫుట్బాల్ చూడటం మొదలెట్టాడు. సడన్గా ఉన్నట్టుండి అతనికి మెదడులో పక్షవాతం స్టార్ట్ అయింది. పక్షవాతం అనేది ఒక ఫైర్ లాంటిది, ఒక అగ్ని లాంటిది. అది ఎలా స్ప్రెడ్ అవుతుందో అనేది పిక్చర్స్గా చూపించారు. మూతి పక్కకు పోయింది, మాట్లాడలేకపోతున్నాడు, అయోమయం అయిపోయాడు. ఉన్నట్టుండి చేతిలో గ్లాస్ జారి పడిపోయింది. అలాగనే పిలవబోయాడు ఎవరినన్నా, బట్ మాట బయటికి రాలేదు. ఇంకొంచెం సేపట్లో నెమ్మదిగా సర్దుకొని నార్మల్ అయ్యాడు. పూర్తిగా మళ్ళీ నార్మల్ అయిపోయి ఆట చూడటం మొదలెట్టాడు. మిగిలిన రెండో వాళ్ళు కూడా గమనించలేదు, అంత బ్రీఫ్గా వచ్చింది. ఇది క్లాసికల్ టీఐఏ. ఈ లక్షణాన్ని కనుక అశ్రద్ధ చేస్తే నెక్స్ట్ 1 or 2 డేస్లో ఈయన కంప్లీట్ పక్షవాతానికి వెళ్ళే అవకాశం ఎక్కువ. ఈ టీఐఏ గుర్తు పట్టడం, వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్య విషయం. పక్షవాతాన్ని నివారించండి, మెదడును కాపాడండి.